నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మధుమేహం అంటే డయాబెటీస్ అనేది ఇప్పుడు కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి కాదు. నేడు ఇది యువకులను, ఉద్యోగులను మరియు గృహిణులను కూడా ప్రభావితం చేస్తోంది. సరైన మందులు వాడుతున్నప్పటికీ 10 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో 7గురికి డయాబెటీస్ నియంత్రణలో ఉండడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది మరియు దీనిని మనం ఎలా మెరుగుపరుచుకోవాలి అని తెలుసుకోవడానికి ఈ రోజు మనతో డాక్టర్లు అనుష, డాక్టర్ అభినవ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ అభినవ్ గారు. నమస్తే అనుష గారు. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో డయాబెటీస్ అంటేనే యూనివర్సల్ టాపిక్ అసలు. సో అందులో చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్స్ 2nd గ్లోబలీ డయాబెటీస్ కేసెస్ విషయానికి వస్తే. సో మీ క్లినిక్కి వచ్చే పేషెంట్స్లో అసలు ఎటువంటి మార్పులు మీరు చూస్తున్నారు డయాబెటీస్కి సంబంధించి? సో డయాబెటీస్ ఇంతకుముందు 50-55 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి వచ్చేదండి. సో ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్కి కూడా డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మా క్లినిక్ వచ్చే వాళ్ళు 30-35 ఇయర్స్ 40 ఇయర్స్ లోపు కూడా డయాబెటీస్ చూస్తున్నాం. సో దీనికి అంతటా కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్. సో మొదటిది ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నిటికీ ఎక్కువ అలవాటు అయ్యాము. సెడెంటరీ లైఫ్ స్టైలు. ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగాలు ఏంటంటే మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5-6 వరకు కుర్చీలోనే కూర్చోవడము. సో ఇవన్నీ ప్రాబబ్లీ యంగ్స్టర్స్కి కూడా డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో రీసెంట్గా ICMR ఇండియాబ్ స్టడీ అని ఒకటి చేసాం. ఈ స్టడీలో తెలిసింది ఏంటంటే డయాబెటీస్ కన్నా ప్రీ డయాబెటీస్ జనాభా బాగా పెరుగుతుంది. సో ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అంటే డయాబెటీస్ వచ్చే ముందు స్టేజ్. సో ఈ ప్రీ డయాబెటీస్ని మనం ఇప్పుడే నివారించాలి అంటే ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, డైట్, ఎక్సర్సైజ్ పైన యంగ్స్టర్స్కి బాగా ఫోకస్ చేయడము ఇప్పుడే నేర్పించాల్సి వస్తుంది. డాక్టర్ అనుష గారు, చిన్న వయసులోనే చాలామంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. అసలు ఎందుకు ఇలా చిన్న వయసులోనే రావడానికి కారణం ఏంటి? అంటే అది ఫ్యామిలీ వైజ్ జీన్స్ ప్రకారంగా వస్తుందా, లేకపోతే దీనికి వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా? దిస్ ఇస్ మెయిన్లీ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. మెయిన్గా మన పేరెంట్స్ టైంలో చూసుకుంటే, గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటే మనకు అంత అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది అలవాటు చేయలేదు. సో మన పిల్లలకి వచ్చేసరికి జంక్ ఫుడ్స్ అనేది బాగా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు చిన్న పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం. కానీ దానివల్ల డయాబెటీస్ అనేది చిన్నపిల్లల దాంట్లో నుంచి కూడా చూస్తున్నాం. సో అంటే మొత్తం ఫుడ్ హ్యాబిట్స్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుందంటారా? ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా, బికాజ్ ఫోన్స్ రావడం, ఎక్కువ స్క్రీన్ టైం పెరగడం వల్ల కూడా మనకు పిల్లలు దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్ ప్లేయింగ్ ఎట్ ఆల్. సో దానివల్ల కూడా డయాబెటీస్ అనేది చిన్నపిల్లల దాంట్లో కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం. ఎస్ డాక్టర్ అభినవ్ గారు, ఆహారం అని చాలా దాన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు మీరు. సో ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా కీ రోల్ అంటున్నారు. అసలు ఫుడ్ హ్యాబిట్స్లో చేసే మిస్టేక్స్ ఏంటి? అంటే వై ఇట్ ఈస్ లీడింగ్ టువర్డ్స్ డయాబెటీస్? సో ఫుడ్ ఈజ్ అ మేజర్ రోల్ ఇన్ ప్రాబబ్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, తర్వాత ఒబేసిటీ. ఈ 4 రోగాలు ఈ ఫుడ్ వల్లనే వస్తాయి. సో షుగర్ ట్రీట్మెంట్కి కూడా మనం వస్తే ఫస్ట్ డైటే చాలా ఇంపార్టెంట్. 50% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ డైట్. ఇంకో 50% ప్రాబ్లీ డాక్టర్ రాసే మందులు కానీ తర్వాత ఎక్సర్సైజ్ కానీ ప్లే చేస్తాయి. సో ఈ డైట్లో ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తాం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? సఫిషియంట్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ పిండి పదార్థాలు అనేవి చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు నార్మల్గా మనం సౌత్ ఇండియాలో చూస్తే ఎవరైనా ఏం తింటాం? రైస్ లేకపోతే వీట్. సో సౌత్ ఇండియాలో చూస్తే స్టేపుల్ ఫుడ్ ఆంధ్ర, తెలంగాణలో బాగా రైసే. సో ఉదయం రైస్ తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రి తినాలి. సో ఇది తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. నార్త్ ఇండియాలో చూస్తే రోటీ అంటాం. సో రైస్ అండ్ రోటీ, దీస్ ఆర్ ప్రాబబ్లీ ది మెయిన్ కాజ్ ఆఫ్ డయాబెటీస్. సో మనం ఏం చేయాలంటే మన ఆహార నియమాలు కొంచెం పాటియాలి. దీంట్లో రైస్కి సంబంధించిన ఐటమ్స్, వీటికి సంబంధించిన ఐటమ్స్ని కాస్త తగ్గియాలి. మొత్తాడికే తినొద్దని చెప్పట్లేదు మేము, కానీ కాస్త క్వాంటిటీని తగ్గియండి. సో మీ క్యాలరీస్ సపోజ్ 60% ఆఫ్ క్యాలరీస్ దాని నుంచి వస్తే ఓ 5% అన్నా తగ్గించుకోండి. అదేవిధంగా ప్రోటీన్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక మనిషిని తీసుకుంటే ప్రోటీన్ సామాన్యంగా 0.8 to 1 గ్రామ్ పర్ కేజీ అంటాం. అంటే 60 కేజీలు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ తినాలి రోజుకి. ఈ ప్రోటీన్ని కూడా ఎలా విభజించాలంటే మనము ఉదయం 20 గ్రామ్స్, మధ్యాహ్నం 20 గ్రామ్స్, రాత్రి 20 గ్రామ్స్. సో ఇన్ అ డే స్ప్లిట్ చేసి తినడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఫైబర్ అనేది ఏంటంటే
దేంట్లో ఉంటుంది, మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో ఫైబర్ బాగా ఉంటుంది. సో ఇవి కూడా స్ప్లిట్ చేసి మార్నింగ్ 100 grams ఆఫ్ ప్రాబ్లీ వెజిటేబుల్ సలాడ్స్ ఏమన్నా, మధ్యాహ్నము కూరగాయలు, సాయంత్రం ఏదైనా పండు, రాత్రి కూడా సమ్ వెజిటేబుల్ కర్రీ ఎక్సెట్రా, దీనిలోంచి ఫైబర్ వస్తుంది. సో ఫ్యాట్స్ అంటాం, ఫ్యాట్స్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాం. పరిశోధనలు తెలిసింది ఏంటంటే మోర్ దెన్ 10% ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటాం. సో దీన్ని 7% కంటే తక్కువ తగ్గిస్తే డయాబెటీస్, ఒబేసిటీ, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ రాకుండా మనం నియంత్రించవచ్చు. యా, అంటే మీరు అన్నారు రైస్ క్వాంటిటీ అండ్ వీట్ ఇవి ఎక్కువగా తీసుకుంటున్నారు బికాజ్ మన సౌత్ ఇండియాలో బేసిక్గా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫుడ్ కూడా. Yes. కానీ కొంతమంది దాన్ని ఇప్పుడు నియంత్రించాలన్నా, దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలంటే కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. దో ఇప్పుడు అలాంటి పర్సన్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ క్వాంటిటీని సేమ్ కంటిన్యూ చేసినా ఓకేనా, లేకపోతే లేదు, ఈ సేమ్ క్వాంటిటీని కంటిన్యూ చేస్తే మీ మందులు పెరుగుతాయి. సో మనం ఈ రైస్ క్వాంటిటీని తగ్గిస్తే సో డయాబెటీస్ మందులు తగ్గించుకోవడం కానీ, మన ఇన్సులిన్ తగ్గించుకోవడం కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నామో మన గ్లూకోజ్ స్పైక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనం ఈ పిండి పదార్థాలు కాకుండా ఆల్టర్నేట్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్. ఇప్పుడు మిల్లెట్స్ కూడా అన్పాలిష్డ్ మిల్లెట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే దానిపైన పాలిష్ చేస్తామో, దానిపైన బ్రాన్ పోతుందో, బ్రాన్ పోయినప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ రిలీజ్ చాలా ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది. సో బ్రాన్ ఉన్నప్పుడు గ్లూకోజ్ రిలీజ్ చాలా స్లోగా ఉంటుంది. సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ మిల్లెట్స్, హోల్ ఓట్స్ అంటాం. అయితే ఓట్స్ స్టీల్ కట్ ఓట్స్ ఆర్ ఓట్ బ్రాన్. లాస్ట్ ఆప్షన్ వచ్చి కినోవా. సో ఇవన్నీ ఏంటంటే గ్లూకోజ్ని చాలా స్లోగా రిలీజ్ అవుతాయి. యా, డాక్టర్ అనూష గారు, ఒబేసిటీ అండ్ డయాబెటీస్ ఒకదానికి ఒకటి లింకప్ ఉందా? అంటే ఇవి ఎలా ఇంటర్లింక్ అయి ఉన్నాయా? వీటి వల్ల మనకు డయాబెటీస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? మెయిన్గా ఇప్పుడు ఉండే జనరేషన్ అందరినీ, చిన్నపిల్లల నుంచి ఓల్డర్ ఏజ్ వరకు చూసుకుంటే కనుక మనకు ఇంటేక్ ఎంత తీసుకుంటున్నామో అంత ఎనర్జీ అనేది ఎవరు దాన్ని వర్కౌట్ చేయట్లేదు. సో దే ఆర్ టేకింగ్ ఇట్ బట్ దే ఆర్ నాట్ ఎక్స్పెండిచర్ అనేది చేయట్లేదు ఎనర్జీని. సో ఎనర్జీ అంత వర్కౌట్ చేస్తే కనుక మనకు ఒబీస్ అనేది తగ్గుతుంది. ఎక్కువ కూర్చున్నప్పుడు మనకు పొట్ట కింద భాగంలో మొత్తం అంతా పేరుకుపోతుంది ఫ్యాట్ అనేది. సో అది షుగర్ అనేది మజిల్స్ అనేది మనం వాకింగ్ చేసినప్పుడు కానీ, రన్నింగ్ చేసినప్పుడు కానీ, అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఎక్కువ చేసినప్పుడు కానీ అది అనేది యూటిలైజ్ చేసుకుంటుంది. సో అదంతా మనం యూటిలైజ్ చేయకుండా ఒకటే తిన్న తర్వాత వెంటనే కూర్చున్నా కూడా, తిన్న తర్వాత వెంటనే పడుకున్నా కూడా మనకు అదంతా ఇక్కడ కింద భాగంలో చేరుకోపోవడం వల్ల కూడా ఒబిసిటీ అనేది ఎక్కువ చూస్తాము. సో దట్ లీడ్స్ టు డయాబెటీస్. ఇప్పుడు రీసెంట్ జనరేషన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్, అభినవ్ సార్ చెప్పినట్టు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ప్రాజెక్ట్ వర్క్స్ అయినా, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా, ఎవరిదైనా చూసుకుంటే కంటిన్యూస్ ప్రొలాంగ్ సిట్టింగ్ విల్ ఆల్సో కాజెస్ ద ఫ్యాటీ లివర్ అనమాట. సో దానివల్ల కూడా మనకు ఒబిసిటీ వచ్చి మళ్ళీ డయాబెటీస్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా మనము ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తున్నాం. ఇప్పుడు ఏ పేషెంట్ అల్ట్రాసౌండ్ చేసుకొని వచ్చినా ఫ్యాటీ లివరే అండి, గ్రేడ్ 1 అండి, కామన్ అంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ కామన్. అది సీరియస్నెస్ ఫస్ట్ స్టేజ్లోనే తీసుకుంటేనే అది మనము చేయొచ్చు. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యి అంత చేయడం కన్నా ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చా అసలు? డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు. డయాబెటీస్ని రివర్స్ చేయడం అనేది చాలా కష్టము. సో ఇప్పుడు బాగా చాలామంది డయాబెటీస్ రివర్సల్ అని మాట్లాడుతున్నారు. సో డయాబెటీస్ రివర్సల్ కంటే డయాబెటీస్ రెమిషన్ అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో మీరు అడిగినట్టు ఈ కంట్రోల్ పెట్టుకోవడమే డయాబెటీస్కి చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ రెమిషన్ గురించి మాట్లాడుకుందాం. సో రెమిషన్ అంటే ఏంటి అంటే, ఎవరికి రెమిషన్ పాసిబుల్ అవుతుందంటే బాగా లావు ఉన్నవాళ్ళు, ఒబీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ రాగానే మొదటి 5 సంవత్సరాల్లో అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ ది బాడీ వెయిట్ తగ్గితే ప్రాబ్లీ రెమిషన్ స్టేజ్లోకి వెళ్తారు. అంటే మందులు లేకుండా ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉండొచ్చు. మళ్ళీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారినప్పుడు మళ్ళీ మందులు స్టార్ట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. రెండో కండిషన్ ఏంటంటే, మన ఇన్సులిన్ సెక్రీషన్ టెస్ట్ చేస్తాం. ఒకవేళ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది బాగుంటే ప్రాబబ్లీ రెమిషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ 2 స్టేజెస్లో ప్రాబ్లీ రెమిషన్ పాసిబుల్. ఇంకా ఈ కంట్రోల్ గురించి వస్తే బేసిక్ థింగ్స్, బ్యాలెన్స్డ్ డైట్ పెట్టుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే అట్లీస్ట్ 150 to 300 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ అ వీక్.
ఈజ్ ద లేటెస్ట్ రికమెండేషన్. సో ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, రోజు చేయొచ్చు లేదంటే ఆల్టర్నేట్ డే చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ని విభజిస్తే దీన్ని ఫార్ అని చెప్పొచ్చు మనం. ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్, అరోబిక్ ఎక్సర్సైజెస్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్. సో దీంట్లో అన్నిటికంటే ముఖ్యం రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్. చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేస్తే సరిపోతుంది, మనం 10,000 స్టెప్పులు చేస్తే చాలు అని అనుకుంటారు. కానీ ఆ 10,000 స్టెప్పులు 7 నుంచి 10,000 స్టెప్పులతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మన మజిల్స్ పెరుగుతాయి. మన మజిల్ ఎప్పుడైతే బల్క్ వస్తుందో ఆబ్వియస్గా మన బేసల్ మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. సో మజిల్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా రక్తంలో ఎప్పుడైతే షుగర్ ఎక్కువ ఉంటుందో మన మజిల్స్ తీసేసుకుంటాయి దాన్ని. సో కూర్చున్నప్పుడు కూడా మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ పైన చాలా ఫోకస్ పెట్టాలి. వారంలో అట్లీస్ట్ 3 times అన్న స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. యా డాక్టర్ అనుష గారు, సో అంటే చిన్న పిల్లలకి డయాబెటీస్ వస్తే అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మార్పులు తీసుకురావాలి టు కంట్రోల్ డయాబెటీస్? చిన్నపిల్లల దాంట్లో ఫస్ట్ డయాబెటీస్ అని తెలియంగానే టైప్ 1 ఆఫ్ డయాబెటీస్ అని చాలా మటుకు నిపుణులు అందరూ అనుకుంటారు. బట్ రీసెంట్గా టైప్ 2 డయాబెటీస్, నియోనేటల్ డయాబెటీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ కూడా ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ ద డయాగ్నోసిస్ బట్టి మనం దానికి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దీంట్లో కూడా ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. టైప్ 1 డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు అన్నా కూడా, టైప్ 1 అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు, యాబ్సెంట్ ఉంటుంది టోటల్గా. టైప్ 2 అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్సులిన్ డెఫిషియెంట్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలకి టైప్ 1 అయితే ఇన్సులిన్ అసలు ఉందా లేదా అనేది ఫస్ట్ ఆ టెస్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. C-పెప్టైడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డయాబెటీస్ అనగానే మీరు ఫస్ట్ నుంచి కూడా డైట్ మీద చాలా స్ట్రెస్ చేస్తున్నారు. సో ఒక డయాబెటిక్ పేషెంట్ ఎటువంటి డైట్ తీసుకోవాలి ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్? ఒక చార్ట్ అంటే ఒకటి శాంపుల్ వర్షన్ చార్ట్ చెప్తారా? సో గుడ్ క్వశ్చన్. సో ప్రాక్టికల్గా చెప్తాను నేను. సో మనము డయాబెటీస్ డైట్ అంటే ఏంటంటే సింపుల్, మనం తినే దాంట్లోనే కార్బోహైడ్రేట్ క్వాంటిటీని కాస్త తగ్గించుకోవడము. సో కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటాయి? వైట్ రైస్, వైట్ బ్రెడ్, మనం తినే ఇడ్లీలలో, దోశలలో, దీంట్లో అన్నిట్లో ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే గుడ్ ఆప్షన్స్ ఆర్ పెసరట్టు. యూ కెన్ హ్యావ్ ప్రాబ్లీ ఓట్స్, ఐదర్ స్టీల్ కట్ ఓట్స్ అన్న, ఓట్ బ్రాన్ అన్న. తర్వాత మనం ఈ ఇడ్లీలు దోశలు చేసుకునేటప్పుడు ఐదర్ యూస్ జోవారీ అంటే జొన్న ఇడ్లీ కానీ, జొన్న దోశ కానీ, అదేవిధంగా మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ ఇలాంటివి ప్రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మధ్యాహ్నం వచ్చి ప్రాబ్లీ ఒక 2 days బ్రౌన్ రైస్, ఒక 2 days వైట్ రైస్లో కూడా ప్రాబ్లీ సింగిల్ పాలిష్ రైస్, ఇంకో 2 days ఐదర్ యూస్ కినోవా ఆర్ మనం జొన్న గడక. సో ట్రెడిషనల్గా వెనకట జొన్న గడక బాగా తినేవాళ్ళు, సో జొన్న గడక లాంటిది కూడా తినొచ్చు. సో రాత్రులు మన మీల్ చాలా తక్కువ ఉండాలి ఐడియల్గా. సో ఐదర్ జొన్న రొట్టె కానీ, లేకపోతే సజ్జ రొట్టె కానీ, లేకపోతే రాగి రొట్టె కానీ. సో ఇవి కూడా ఆల్టర్నేట్గా మార్చుకుంటే మేలు. సో వీట్ రోటీ కూడా తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే హోల్ వీట్స్, దానిపైన బ్రాన్ ఉన్న వీట్ తెచ్చుకొని వాడడం చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా మిడ్ మీల్ అంటే మార్నింగ్ స్నాక్, ఈవినింగ్ స్నాక్ చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్, ఈవినింగ్ ఏం చేయాలంటే, ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి 11 o'clockకి, ఈవినింగ్ 5 o'clockకి షుగర్ డౌన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 11 o'clockకి ఐదర్ ఫ్రూట్, సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటాం, యాపిల్, పపాయా, తర్వాత కీవీ, ఆరెంజెస్, సో ఇవన్నీ తినొచ్చు. సో లిమిట్ ది ఫ్రూట్ క్వాంటిటీ ఆల్సో, 100 grams ఆఫ్ ఫ్రూట్ వరకు తినొచ్చు. సో ఈవినింగ్ స్నాక్ రూపంలో ఐదర్ యూ కెన్ టేక్ డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, పిస్తా, వాల్నట్, ఇవన్నీ కలిపి హాఫ్ ఫిస్ట్ ఫుల్ యూ కెన్ హ్యావ్. పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, సో సీడ్స్ యూ కెన్ యాడ్ ఇంటూ మకానా, లేదంటే మన బొబ్బర్లు, శనగలు. సో ఇవన్నీ దీస్ ఆర్ ద స్నాక్ ఐటమ్స్. యూ కెన్ హ్యావ్ స్ప్రౌట్స్, సలాడ్. సో తినే ప్రతి మీల్ ముందు కూడా సలాడ్ తినడం చాలా ఇంపార్టెంట్. సో ఐడియల్గా స్టార్ట్ ఎట్లా చేయాలంటే, మీల్ని స్టార్ట్ విత్ ఫస్ట్ ఫైబర్తో స్టార్ట్ చేసి, సెకండ్ హ్యావ్ ది ప్రోటీన్. అయితే ప్రోటీన్ అంటే ఏంటంటే చికెను, ఎగ్, ఫిష్ ఇవేవైనా తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ అయితే, వెజిటేరియన్ ప్రోటీన్ అయితే చెన్న, రాజ్మా, సోయాబీన్, పన్నీరు, తోఫు ఇలాంటివి తీసుకోవచ్చు. తర్వాత ఫినిష్ యువర్ ప్లేట్ విత్ ద కార్బోహైడ్రేట్, అంటే మీరు తినే రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. సో లాస్ట్కి వెజిటేబుల్ కర్రీతోని మనము మన కార్బోహైడ్రేట్ ఫినిష్ చేసి, ప్రాబ్లీ యూ కెన్ హ్యావ్ కర్డ్ ఆల్సో, మజ్జిగ కానీ కర్డ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. యా,
సో డైట్ ప్లేట్లో ప్రోటీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ప్రోటీన్ ఇంటేక్ ఒక పర్సన్కి, డయాబెటిక్ పర్సన్ ఎంత తీసుకోవాలి, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే ఈస్ రిక్వైర్డ్, అండ్ ఆల్సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్? ప్రోటీన్ని ఇప్పుడు ఇంట్లో మెజర్ చేసుకొని ఇంత తీసుకోమని మనం చెప్పలేము. సి వాట్ యూ ఆస్క్డ్ ఇస్ కరెక్ట్. యాజ్ అ లేమ్యాన్ ఆర్ ఎవరికైనా చెప్పినా కూడా, నేను ఎంత పర్సంటేజ్ అని చెప్పినా కూడా దే వెయిట్ చేసేసుకొని అయితే తీసుకోరు. సార్ చెప్పినట్టు ప్రతి మీల్లో ప్రోటీన్ అనేది పెట్టుకుంటే కనుక మెయిన్గా లంచ్ మీల్ ఆర్ మార్నింగ్ ఆర్ నైట్ ఎనీ టైం అట్లీస్ట్ వన్స్ అన్న తీసుకోండి. దట్ విల్ గివ్ మజిల్స్ కొంచెం స్ట్రెంగ్తనింగ్గా ఉంటుంది. మనం తినే మీల్స్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది తగ్గిపోతుంది. అసలు న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంప్రూవ్ చేయాలంటే మన డైట్లో ఏం యాడ్ చేయాలి అసలు? యా, సో న్యూట్రిషనల్ వాల్యూస్ డెఫినెట్గా తగ్గిపోతున్నాయి బికాస్ వీఆర్ మోర్ హ్యావింగ్ ప్రాబ్లీ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్. ఇంతకుముందు వెనకట కాలంలో ఏంటి, మన ఇంట్లో పండించుకునే కూరగాయలు, పండ్లు, సో డిఫరెంట్ పండ్లు, డిఫరెంట్ కూరగాయలు తినేవాళ్ళం. ఇప్పుడు ప్రాబ్లీ ఏమవుతుందంటే ఆ కూరగాయలు, పండ్లు ఏవైతే కలర్ఫుల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వీఆర్ మిస్సింగ్ అవుట్. సో వీఆర్ మోర్ ఆన్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ప్యాకేజ్ ఫుడ్. దట్ ఈస్ ద మెయిన్ డెఫిషియన్సీ దట్ వీఆర్ హ్యావింగ్. సో అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రాబబ్లీ ఎవ్రీ డే అట్లీస్ట్ 200 to 400 grams ఆఫ్ వెజిటేబుల్ అండ్ 100 grams ఆఫ్ ఫ్రూట్ అందరం తింటే దట్ ఈస్ సఫిషియంట్. దాంతోపాటు కొంచెం డ్రై ఫ్రూట్స్, సీడ్స్ మనం యాడ్ చేసుకుంటే దాంట్లోంచి ఫ్యాట్స్ వస్తాయి. సో నార్మల్గా ఎగ్, ప్రాబబ్లీ ఎగ్ అందరింట్లో అవైలబుల్ ఉంటుంది. సో 1 బాయిల్డ్ ఎగ్ అ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ అలాగే ప్రోటీన్ మిల్క్ నుంచి కూడా బాగా వస్తుంది. సో మిల్క్ తాగడం కూడా ప్రాబ్లీ డయాబెటిక్ పేషెంట్స్ 100 to 200 ml ఆఫ్ మిల్క్ వరకు కూడా తాగొచ్చు, దాన్ని మించకుండా. సో ఇలా అన్ని న్యూట్రియంట్ వాల్యూస్ ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇవన్నీ తీసుకోలేకపోతున్నాం, ఇంత ప్రోటీన్ తినలేకపోతున్నాం, ప్రాబబ్లీ మనం 60 grams ప్రోటీన్ అంటే 60 grams ప్రోటీన్ తినాలంటే ఆల్మోస్ట్ ఒక ఎగ్లో 6 grams ఉంటుంది. సో 10 గుడ్లు తిను అని నేను చెప్పడం చాలా ఈజీ, బట్ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, ఎందుకంటే వాళ్ళకి సెటైటీ, యాపటైట్ కూడా 60 సంవత్సరాలు దాటినాక వాళ్ళు ఎక్కువ తినలేకపోవచ్చు. సో వీళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఐదర్ కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ప్రోటీన్ పౌడర్స్ కానీ లేకపోతే ఫైబర్ పౌడర్స్ కానీ అన్నీ. సో మంచి బ్రాండ్ మనం తీసుకొని దాంట్లో సఫిషియంట్ ప్రోటీన్ ఉందా, ఫైబర్ ఉందా, వైటమిన్స్ ఉన్నాయా చూసుకొని ప్రాబబ్లీ అది నీళ్ళల్లో అన్న పాలల్లో అన్న మిక్స్ చేసుకొని ఈవినింగ్ మీల్ రూపంలో ఒకవేళ మీరు సఫిషియంట్గా తినలేకపోతే యాజ్ అ సప్లిమెంట్ ఇది కూడా తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. యా, అనుష గారు, డయాబెటీస్ ఉన్నవారు స్లీప్ విషయంలో అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ విషయంలో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ అంటే స్లీప్ టైమింగ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు హెల్దీ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేస్తున్నా కూడా, సో వీటి ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తారా? ఇప్పుడు రాత్రి మనకంటూ స్లీప్ టైమింగ్ సపరేట్గా నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు అనేసి ఉంటుంది. పోనీ లీస్ట్లో 10 to 10:30 అనేసి అంటున్నారు. బట్ ఆ టైంలో హార్మోనల్ చేంజెస్ అనేది మెయిన్గా జరుగుతుంది. హూ ఎవర్ ఆర్ డూయింగ్ నైట్ డ్యూటీ జాబ్స్, నేను చాలా మటుకు వద్దనే చెప్తాను. ఇఫ్ మై పేషెంట్స్ కమింగ్ టు మై క్లినిక్ డైరెక్ట్లీ చేంజ్ ద జాబ్ ఆర్ డూ సంథింగ్, బికాజ్ హార్మోనల్ చేంజెస్ అనేవి మనకు ఎక్కువ ఆ టైంలో జరుగుతుంది కాబట్టి అది డయాబెటీస్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో మార్నింగ్ మనం లేయంగానే బ్రష్ చేయడము ఇవన్నీ ఎట్లా ఉంటుందో స్లీప్ హ్యాబిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నిద్ర రావట్లేదు అన్న వాళ్ళకి ఐ స్పెసిఫికల్లీ సే దట్ నైట్ నిద్రపోయే ముందర స్క్రీన్ టైం ఒక 2 to 3 hours సపరేట్గా పెట్టేసేసేసి అట్లీస్ట్ 1 hour అవే ఫ్రమ్ యువర్ స్లీపింగ్ టైం సపరేట్గా పెట్టేసేసేసి ఫేస్ వాష్ చేసుకొని మంచిగా హ్యావ్ గాసిప్స్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ దెన్ స్లీప్. సో దట్ మెంటల్గా కూడా పడుకునేటప్పుడు యూ విల్ హ్యావ్ అ నైస్ డ్రీమ్, మంచిగా నిద్ర అనేది పడుతుంది ఆ టైంకి. డాక్టర్ గారు, అంటే స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఓకే, కానీ ఏజ్డ్ అంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ విషయానికి వస్తే దే వోంట్ బి దట్ మచ్ యాక్టివ్ బికాస్ ఆఫ్ అదర్ హెల్త్ కండిషన్స్ ఆల్సో. సో వాళ్ళు అసలు ఎలా యాక్టివ్గా ఉండాలి, అసలు ఎటువంటి ఫిజికల్ కేర్ తీసుకోవాలి? సో ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఫిజికల్ యాక్టివిటీ గురించి అడుగుతున్నారు, వెరీ గుడ్ క్వశ్చన్. సో మా యంగ్స్టర్స్ చేసినట్టు ప్రాబ్లీ వాళ్ళు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్కువ చేయలేకపోవచ్చు,
ప్రాబబ్లీ వాళ్ళు ఒక 5,000 to 7,000 స్టెప్స్ వరకు డైలీ వాకింగ్ ఒకటి చేయొచ్చు. దాంతోపాటు కొంచెం రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటే ఇంట్లోనే యోగాలో తర్వాత స్క్వాట్స్ చేయడం, సింపుల్ స్క్వాట్స్, తర్వాత రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి. సో వాళ్ళు డంబుల్స్ లాంటివి లేపలేరు కానీ రెసిస్టెన్స్ బ్యాండ్స్ పుల్లింగ్ చేయడం కానీ ఇలాంటి చిన్న ఎక్సర్సైజెస్ ఇంట్లో చేసుకోవచ్చు. సింపుల్ ఒక 2-3 ఆసనాలు వేయొచ్చు ఇంట్లోనే. యోగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామ కూడా మన బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేస్తాయి. సో ఈ మార్కు చేసుకుంటే, ఎందుకంటే వీళ్ళకి చాలా డయాబెటీస్ అనేది వీళ్ళకి బాగా సివియర్ కైండ్ ఆఫ్ డయాబెటీస్ ఉండదు ఎల్డర్లీలో. ప్రాబ్లీ వాళ్ళు 1 to 2 మెడికేషన్స్ పైన ఉంటారు. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే కూడా వాళ్ళు డయాబెటీస్ నియంత్రణలో పెట్టుకోవచ్చు. ఒక పర్సన్ది ఐడియల్ హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? ఓకే, సో హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, daily at least in a week 150 to 300 minutes of regular exercise. Third thing, good sleep, at least 6 to 8 hours of sleep. యంగ్స్టర్స్ అయితే ప్రాబ్లీ 8 to 10, ఓల్డ్ ఏజ్ పీపుల్ 6 hours కూడా సరిపోతుంది వాళ్ళకి. తర్వాత స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్య అందరికీ, యంగ్స్టర్స్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి. ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడము. 4వది మెడిటేషన్ అండ్ యోగా చేయడం. సో ఈ 5 పాటిస్తే లైఫ్ చాలా బాగుంటుంది. ఎటువంటి నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్, బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఒబేసిటీ, ఈ 4 రాకపోతే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. డాక్టర్ అనుష గారు, స్ట్రెస్ని డిఫైన్ చేస్తారా? ప్రతి ఒక్కరికి డెఫినేషన్ డిఫరెంట్గా ఉంటుంది అకార్డింగ్ టు దేర్ లైఫ్ స్టైల్, అకార్డింగ్ టు దేర్ జాబ్ కండిషన్స్. సో వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ స్ట్రెస్ యాక్చువల్లీ, అండ్ హౌ కెన్ వీ కంట్రోల్ స్ట్రెస్? స్ట్రెస్ అనేది నేను నా క్లినిక్లో ఎవ్రీవన్సే స్ట్రెస్ లేకుండా ఎలా ఉంటుందమ్మా, స్ట్రెస్ ఉంటుంది కదా, అది మనం ఎట్లా తీసేసుకోగలుగుతాము. ఇప్పుడు చిన్నదానికి కూడా స్ట్రెస్సే, ఇంట్లో పనామే రాకపోయినా స్ట్రెస్సే. సో ఇది ఆడవాళ్ళది. ఇప్పుడు జెంట్స్కి వచ్చేసరికి వీఆర్ గోయింగ్ ఆన్ టైమ్ ఆర్ నాట్, జాబ్కి వెళ్తున్నామా లేదా టైంకి, బాస్ ఏమంటారో, ప్రాజెక్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయా లేదా అనేసి దే హూ ఎవర్ టేక్ ద ఓన్ లీడర్షిప్ ఆర్ ఎవ్రీథింగ్, దే విల్ ఫేస్ మోర్ ఆఫ్ స్ట్రెస్. ఈవెన్ చిల్డ్రన్కి వచ్చేసరికి అమ్మ వాళ్ళు ఎగ్జామ్స్, అది ఇప్పుడు ఉండే పిల్లలకి అంత స్ట్రెస్ లేదు, కానీ వాళ్ళకి మెయిన్గా ఏది కొనియకపోయినా స్ట్రెస్సే. మై మదర్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీథింగ్, మై నాన్న ఏం కొనియట్లేదు, నానమ్మ ఇట్లా అన్నారు, అమ్మమ్మ ఇట్లా అన్నారు. ఇఫ్ యూ సీ, మన కాలంలో చూసుకుంటే ఇఫ్ వాట్ ఎవర్ దేసే మనము మంచిగా తీసుకుంటాము. సో ఇప్పుడు ఏది చెప్పినా వాళ్ళకి అగెన్స్ట్ అయిపోతుంది. సో ఎవ్రీ వన్, ఈవెన్ పుట్టినప్పటి నుంచి లాస్ట్ 70, 75, 80+ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఫేసింగ్ దిస్ స్ట్రెస్. నేను చెప్పే దీనికి ఓన్లీ సొల్యూషన్, సీరియస్లీ ఇఫ్ ఇట్ ఈస్ మ్యాటర్, అది నిజంగానే మీకు అంత అనిపిస్తుంది అంటే కనుక యూ టేక్ ఇన్ టు హార్ట్, అదర్వైజ్ నో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ ఆర్ ఫేసింగ్, రైట్ ఇన్ అ బుక్. సో ఆ బుక్లో రాసిన తర్వాత ఓకే దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచిస్తే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇట్, సాల్వ్ ఇట్, అదర్వైజ్ లేకపోతే వదిలేసేయండి. సో సింపుల్. అదర్వైజ్ చేంజ్ ద హ్యాబిట్. అంటే ఆ టైంలో మీకు ఆలోచనలు కానీ అట్లాంటివి ఏమైనా వస్తే ఆ టైంలో వేరే హాబీగా వేరేది ఏదైనా నేర్చుకోవడం కానీ, లేకపోతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దట్ విల్ ఆల్సో రిలీవ్ స్ట్రెస్ అ లాట్. సో ఒక పర్సన్కి ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది అని తెలిసినప్పుడు ఆ పర్సన్ స్ట్రెస్ తీసుకోకుండా దాన్ని ఎలా తీసుకోవాలి, ఐ మీన్ దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని ఎలా నియంత్రించాలి, దాన్ని కంట్రోల్ చేయాలి? ఎస్, సో డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలామంది మా దగ్గరకు వస్తారు. ఏదో పెద్ద రోగం వచ్చేసింది, మేము బతుకుతామా, తొందరగా చచ్చిపోతామేమో, మాకు ఇంకేమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి చాలా చిన్నపిల్లలు కూడా, టైప్ 1 డయాబెటీస్ పేరెంట్స్ కూడా చాలా వరకు భయపడుతుంటారు. సో ఏ రోగం వచ్చినా కానీ ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ డిజీజ్ గురించి వివరణ తెలుసుకోండి, దీనికి ఆప్షన్స్ ఏమున్నాయి, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి. పర్టికులర్లీ డయాబెటీస్ గురించి వస్తే, డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకుంటే జీవితం సుఖాంతంగా ఉంటుంది. ఇది పెద్ద జబ్బు కాదు. డయాబెటీస్ ఈజ్ జస్ట్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్, సింపుల్. సో మన డైటు, మన ఎక్సర్సైజు, చిన్న నియంత్రణలు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. డయాబెటీస్ అనే కాదు, ఇతర డిజీజెస్ కూడా మనకు రాకుండా ఉండాలి అంటే, ఇందాక మీరు అడిగినట్టు స్ట్రెస్ గురించి అన్నారు. సో నేను సింపుల్గా చెప్తా పేషెంట్స్కి, స్టే హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్.
మనం అందరం పరిగెత్తుతున్నాం ఇప్పుడు, ఇది కావాలి అది కావాలి, పిల్లలకు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలని చెప్తే వాళ్ళు కూడా స్ట్రెస్లోకి వెళ్తున్నారు. సో ఇఫ్ యూ స్టే హ్యాపీ అంటే ఆనందంగా ఉంటే ఈ రోగాలు ఏవి రావు. సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే మనం చేసే ఉద్యోగం రెగ్యులర్గా ఉండాలి. దాంతోపాటు వాట్ ఎవర్ యూ ఫీల్, అంటే కొందరికి క్రికెట్ ఆడడం ఇంపార్టెంట్ ఇష్టము, కొందరికి మ్యూజిక్, కొందరికి ట్రావెలింగ్. సో వాట్ ఎవర్ యూ లైక్ ఇన్ లైఫ్, సో అది ప్రాబబ్లీ ఇన్ అ వీక్ ప్రాబబ్లీ ఒక 1 or 2 days దానికి మీరు సపరేట్గా కేటాయించుకోండి, సమ్ అవర్స్ అట్లీస్ట్. సో అది చేస్తే మీ గుడ్ హార్మోన్స్, మీ ఎండార్ఫిన్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యి యూ విల్ బీ హ్యాపీ. సో ఈ హ్యాపీనెస్ లేనప్పుడు ఎంత డబ్బులు సంపాదించినా ఇట్ ఈస్ యూజ్లెస్. సో స్టేయింగ్ హ్యాపీ, స్టేయింగ్ హెల్దీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ డిసీజెస్. వన్ లాస్ట్ క్వశ్చన్ డాక్టర్. యాజ్ అ డాక్టర్ మీరు చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు, ట్రీట్ చేస్తూ ఉంటారు. సో మీకు కూడా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ ఫిలాసఫీ యూ ఫాలో టు రిలీవ్ ఫ్రమ్ స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్? Simple philosophy, what I tell my patients, I follow the same thing. I see patients on a daily basis. రోజు పేషెంట్లను చూస్తుంటాం. సో ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడమో, లేకపోతే జిమ్కి వెళ్ళడమో, ఒక 1 hour ఆఫ్ వాకింగ్ చేయడమో, ఇది చేసిన తర్వాత ఏం చేస్తాం, మా పిల్లలతో ఆడుకోవడము, సమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షుడ్ బీ దేర్. 1 hour ఆఫ్ సమ్ రీడింగ్ విచ్ ఎవర్ ఐ ఫీల్, ఎందుకంటే ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గెట్ అప్డేటెడ్ రెగ్యులర్ బేసిస్. సో ఐ రీడ్ సమ్ బుక్స్ ఆర్ సమ్ ఆర్టికల్స్. దాని తర్వాత ఐ వాచ్ టెలివిజన్ ఫర్ 1 hour, దెన్ ద డే ఈజ్ ఓవర్. సో దీస్ 3, వెన్ ఐ డోంట్ డూ దీస్ 4 hours ఆఫ్ ఈవినింగ్ జాబ్ వేర్ పిల్లలతో ఉండడము లేకపోవడమో, లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోవడమో, చదవకపోవడమో, టీవీ చూడకపోవడమో, ఎప్పుడైతే డే మొత్తం పేషెంట్స్ చూస్తానో ఐఎమ్ ఆల్సో టయర్డ్, ఐఎమ్ ఆల్సో స్ట్రెస్డ్ ఆన్ దట్ పర్టికులర్ డే. సో డివైడ్ యువర్ డే ఇంటూ ప్రాబబ్లీ వర్క్, ఫ్యామిలీ, your particular avigation like your exercise and good sleep of 6 to 8 hours. If a person is able to divide your day into a good thing, then you will be happy and you will be healthy. సో డాక్టర్ అభినవ్ గారు అండ్ అనుష గారు, థ్యాంక్ యూ సో మచ్. డయాబెటీస్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ అ లాట్. Thank you. సో ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్.